సో, మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత గురించి ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ ప్రత్యేకంగా, ఈ విశ్వంలో కోట్ల కొలది జీవాలు ఈ విశ్వం సృష్టించి ఉన్నది. అందులో ముఖ్యంగా భూమి మీద ఈ జనులే కాకుండా దేవతలు, వీరులు, వీరులు అంటే మన ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీరులు భూమి మీదకి అవతరించారు. ఆవిడ వాటర్‌లో దొరుకుతుంది ఆ తండ్రికి. అలాగే దేవతలు ఎంతోమంది కిన్నెరలు, లేకపోతే కింపురుషాదులు, లేకపోతే గంధర్వులు వీళ్ళందరూ కూడా దేవతా సమూహంలోకొస్తారు. వారు దేవుళ్ళు కారు. కానీ దేవతలు. మనం మానవులు ఎలాగో వాళ్ళది దేవజాతి. జంతువులు, పురుగులు ఇలా ఇవే కాకుండా స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, అలాగే ఆకాశమునందు కూడా ఎంతో కొన్ని కోట్ల జీవులు ఉన్నాయంట. మనకు తెలియవు అవన్నీ కూడా. సో వీళ్ళందరికీ కూడా కాలచక్రము, నేచర్ ఆఫ్ లాస్ సేమ్. మనకెలాగో వాళ్ళకి అంతే. సో వాటి కనుగుణంగా వారి యొక్క కార్మిక స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. ఎవరు ఎక్కువ పుణ్యము చేస్తారో వారు స్వర్గానికి పోయి, మనమే కాదు వీళ్ళని కూడా అంతే. ఆ పుణ్య ఫలాన్ని అనుభవించిన తర్వాత తిరిగి వారి లోకాలకి వచ్చేస్తారట. అంటే ఏంటంటే, ఎవరికి పాపం ఎక్కువ అవుతుందో వారు నరకానికి పోతారు. ఇక్కడ నరకము అంటే ప్రత్యేకంగా ఒక ఇది అని కాదు. పాపము అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మన బైబిల్లో కూడా చెప్పే ఉంది. 7 శరీరాలు ఉంటాయి మనకి. 7 శరీరాల్లో నువ్వు ఏ ఒక్క శరీరానికి ఎదుటివాడి యొక్క ఏ ఒక్క శరీరానికి నశింపజేసినా, వాడి నాశనాన్ని కోరుకున్నా, నాశనం చేసినా అది పాపం చుట్టుకుంటుంది. పాపాలు చేయనివాడు పుణ్యమంతుడు. సో కాబట్టి వారు నేచర్ లా ప్రకారము నువ్వు ఏది ఇస్తావో అదే నువ్వు పొందుతావు. నువ్వు ఎదుటి వాడి యొక్క లైఫ్ని లేదా వాడి యొక్క ఆత్మను నువ్వు నాశనం చేస్తే నువ్వు కూడా అదే దానికి గురి అవుతావు. ఎందుకంటే నేచర్స్ లా ఉంది. ఆ విధంగా నువ్వు ఏది ఇస్తే నువ్వు అదే పొందుతావు అన్నది. సో ఆ విధంగా మానవునికి శిక్ష పడుతుంది. ఎవరు వేస్తున్నారు శిక్ష? విశ్వము, ప్రకృతి వాళ్ళే తానే వేస్తుంది. ప్రత్యేకంగా ఎవరో వచ్చి ఏదో చేస్తారని అనుకోవడానికి అక్కడ లేదు. ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్క జీవి, మనిషే కాదు, జంతువే కాదు, దేవతే కాదు, ఏదైనా కూడా ఈ విశ్వము సృష్టించిన ఏ జీవమైనా సరే దాని అబ్జర్వేషన్లో ఉండవలసిందే. అయితే పాపపుణ్యాలు సమానంగా ఉన్నప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకే అవకాశం గాంచెదరు. చూసారా? పాపపుణ్యాలు గనక సమానంగా ఉంటే వాళ్ళు భూమిపైన మానవులుగా జన్మించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంట. ఏర్పడి మోక్షాన్ని సాధించడానికి వాళ్ళకి అవకాశం లభిస్తుంది. అది ఎందుకు మోక్షము? దేని నుంచి మోక్షము? మనల నుంచే మనం మోక్షము. మన నుంచి మనము అంటే మన అరిషడ్ వర్గాల నుంచి మనకు మోక్షం కలగాలి. అలా మన ఓన్ అరిషడ్ వర్గాల నుంచి మోక్షం కలగాలి అంటే అర్థమేంటి? అర్థమేంటి? మన అరిషడ్ వర్గాల నుంచి మనకు మోక్షం ఎప్పుడు పొందుతుంది? ఎప్పుడు పొందగలము? కార్మిక స్ట్రక్చర్ అంటే ఏంటి? మన కర్మ సిద్ధాంతాన్ని పాటించగలిగినప్పుడు, మన కర్మాన్ని కరెక్ట్గా దాన్ని అనుభవించి దాని నుంచి జ్ఞానం తీసుకుని బయటపడినప్పుడు ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ రిషడ్ వర్గాలనేవి మనకు ఆ విధంగా తోడ్పడుతూ ఉంటాయి. అప్పుడు మన మోక్షం అనేది కలుగుతూ ఉంటుంది. ఇలాగా ఇది సాధన చెయ్యాలంటే భూమి 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 మీదే సాధ్యము. అందుచేత ఎవరైనా సరే భూమి మీదకి వచ్చి వీటిని సాధించి మోక్షాన్ని పొందవలసిన పరిస్థితి. దేవుడైనా సరే వారి పాపపుణ్యాలు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షం కలుగును. అది వేయేలా మోక్షము గాని పుట్టుక గాని వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉండును. ఇదే ఇప్పుడు నేను చెప్పిందే. ఎప్పుడు కూడా ఈ మోక్షం అనేది ఎప్పుడు వస్తుందంటే మాకు వద్దండి, ఇంకా మేము మోక్షం మాకు 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 మోక్షం కావాలి, మేము విసిగిపోయాం, మాకు వద్దు, మేము మోక్షం గురించే మేము చూసి అది ఈ మధ్య కాలంలో చాలా మంది నుంచి వింటున్నాను నేను. మోక్షం 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 అనేసి. మీరు ఏం చేశారని మోక్షం వస్తుంది? అదే నాకు చాలా ఆశ్చర్యము.
మేము ఒట్టి మోక్షం కోసం ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చామంటారు. ఏదో అదేదో అదేదో ఒక పావు కేజీ మోక్షము కొనుక్కుని మనం తీసుకుని వెళ్ళిపోవాలన్నట్టుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకున్న అరిషడ్ వర్గాలు కామ క్రోధ మోహ లోభ మదమాశ్చర్యాల నుంచి నువ్వు బయటపడు. అదే మోక్షం. ప్రత్యేకంగా మోక్షం అనేది ఒక సపరేట్ పదార్థం కాదు. అది చేయాల్సినవన్నీ చేసేసి ఆఖరిని లేదా ఎప్పుడో మనకు నచ్చినప్పుడు స్పిరిచువాలిటీలోకి వచ్చి ఓ పావు కేజీ మోక్షాన్ని కొనుక్కుని వెళ్ళిపోవడానికి కుదరదలా. కాబట్టి మోక్షం అనేది పుట్టుక కానీ మోక్షము కానీ, మోక్షం అనేది పుట్టుక కానీ మోక్షము కానీ వారు వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉండును అనేసి ఇక్కడ చెబుతున్నారు. మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ ఏంటో తెలుసుకుందాం. జీవకోటి అంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యం. జీవకోటి అంతటికి అంతే కదా. జంతువులు కూడా ఇవే పనులు చేస్తుంది. మనం ఎలాగైతే పొద్దున్న లేచి ఉద్యోగాలు పోయి ఆహార సంపాదనకి మనం ఎలా పోతుంటామో, ఓకే జీతాలు నెలకు వస్తాయిలేండి, అది వేరే సంగతి. జంతువు కూడా అదే చేస్తుంది కదా. పొద్దున్న లేస్తుంది, వేటకెళ్తుంది, దొరికిందల్లా తింటుంది, కడుపు నిండిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి తన గుహకో లేదా అది ఎక్కడ నివసిస్తుందో దాని నివాసానికి వచ్చి పడుకుంటుంది. జస్ట్ లైక్ మనలాగే. ఏమిటి తేడా దానికి మనకి? నెక్స్ట్ నిద్ర. అది నిద్రపోతుంది, మనము నిద్రపోతున్నాం. తేడా ఏముంది? భయం. దానికి భయమే ఇంకో జంతువు వచ్చి ఎక్కడ కొట్టేస్తుందో అని, లేకపోతే వేటగాడు వచ్చి ఎక్కడ కొట్టేస్తాడో అని దానికి భయమే. మనకి భయమే. డబ్బులు సంపాదిస్తే ఎవడొచ్చి ఏం చేస్తాడో అని మనకి భయమే. కొంచెం ఆనందంగా ఉంటే ఎవడొచ్చి బాధపడతాడో, కాస్త డబ్బులు ఎక్కువ సంపాదించామా లేదా 2 ఇల్లులు ఎక్కువకున్నా అంటే ఎవరు జనాలు ఇలా ఇలా మనకి భయమే. ఏదైనా దొంగతనం చేస్తాడేమో, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అవుతుందేమో, లేకపోతే మనుషుల వల్ల ప్రాబ్లం వస్తుందేమో, ఇలాగ మనం కూడా భయపడుతూనే ఉంటాం. ఆ జంతువుకి మనకి తేడా ఏం లేదు. సంభోగము, పిల్లల కనడానికి సెక్స్, అది చేస్తుంది, మనము చేస్తున్నాం. దానికి దీనికి ఏమీ తేడా లేదు. మానవునికి ఇవి గాక ఇవన్నీ కూడా మానవుడు, జంతువులు ఎలా చేస్తున్నాయో మనము అలాగే చేస్తాం. కానీ తేడా ఏముందంటే దానికి మనకి, మానవునికి ఇవి కాకుండా ఇంకొక శక్తి ఉంది. ఏంటది? జ్ఞానము. చూసారా? అవి జ్ఞానము కాబట్టి అవి జ్ఞానం లేకుండా ఎంత బిహేవ్ చేసినా పర్వాలేదు, దాని పాపం అంటుకోదు. ఎందుకంటే జ్ఞానము అనేది లేని జీవి అది. ఇప్పుడు అది క్రూరంగా మరొక జంతువును చంపినా అది పాపం కింద రాదు దానికి. అది కేవలము ఆహారము కోసం చేస్తుంది అని వస్తుంది. ఎందుకు? దానికి జ్ఞానం ఇవ్వబడలేదు. ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదని ఆలోచించాల్సిన అవసరం దానికి లేదు. బ్రెయిన్ ఉంటుంది, బ్రెయిన్ ఉంది. సైన్స్ వాళ్ళు, సైంటిస్టులు, బ్రెయిన్ ఉంటుంది. బ్రెయిన్లో కావాల్సిన అన్ని సరుకులు ఉంటాయి దానికి. కానీ దానికి ఆ కాన్షియస్నెస్, చైతన్యము, జ్ఞానము అది లేదు. కాబట్టి దానికి పాపం అనేది ఉండదు. కానీ మానవుడికి జ్ఞానం అనేది ఇవ్వబడింది. కాబట్టి వాడు సరి అయిన ఆలోచన, సరి అయిన కర్మ చెయ్యాలి. ఆ జంతువులాగే నేను కూడా ఇలా ఉంటానంటే కుదరదు. ఎందుకంటే నువ్వు మానవుడిగా జన్మెత్తావు. నీకు నచ్చినా నచ్చకపోయినా జ్ఞానం అనేది ఇవ్వబడింది, దాన్ని సరిగ్గా వాడాలి. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. అది. సో కాబట్టి జ్ఞానము వీడికి ఎందుకు ఇవ్వబడింది? ఎందుకంటే జంతువులకన్నిటిపైన నెక్స్ట్ అప్గ్రేడ్, ఎవల్యూషన్, ఆత్మ ఎవల్యూట్ అయ్యి వాడు మానవ జన్మెత్తాడు. ఆ ఎత్తిన తర్వాత వాడికి ఈ జ్ఞానం ఎందుకు ఇవ్వబడిందంటే మోక్షం సాధించడానికి. ఇంకే జన్మ ఎందును వీడికి అవకాశం లేదు. చూసారా? ఏ జన్మలోని లేదు ఇంకా. ఈ కారణము చేతనే దేవతలు కూడా మానవ జన్మను, కొంతమంది దేవతలు ఇంకా వారికి మానవ జన్మ అంటే చూడండి, జంతువులే కాదు, జ్ఞానముతో మోక్షాన్ని సాధించాలి అంటే దేవతలు కూడా మానవ జన్మ ఎత్తాల్సిందే. అది ఇక్కడ చూసారా? ఇక్కడ లాజిక్. వాడు దేవత అయిపోయాడండి, వాడికేంటి, వాడు హాయిగా ఉంటాడు, మానవులు మనకే ఎన్ని కష్టాలు అనడానికి లేదు. వాడు దేవతగా పుట్టాడు, కరెక్టే.
కానీ వాడు జ్ఞానం కావాలంటే మానవ జన్మ ఎత్తి ఈ కార్మిక స్ట్రక్చర్లో ఉండి కర్మలన్నీ ఇది చేసి జ్ఞానాన్ని తీసుకుని వాడు మోక్షాన్ని పొందాలి. రకరకాల జాతులు మన మానవులు అనేది మానవ జాతి ఎలాగైతే ఉందో, కిన్నెరులు అనేవాళ్ళు అదొక జాతి, కింపురుషులు అనేవాళ్ళు ఇంకొక జాతి, గంధర్వులని ఇంకో ఉన్నాయి. అవి విశ్వం సృష్టించింది అవన్నిటిని మనలాగైతే సృష్టిస్తోందో. కానీ ఎవరైనా కూడా జ్ఞానాన్ని తీసుకొని దానితో మోక్షాన్ని సాధించాలంటే మానవ జన్మే ఎత్తి తీరాలి. మానవులకు మాత్రమే ఆ వరం ఇవ్వబడింది. చూసారా? అంటే మానవుడు దేవుడు అవ్వగలడు. మనం చెప్పుకున్న ఈ కిన్నెర్లు వాళ్ళు వీళ్ళు దేవుళ్ళు కారు, మనలాగా ఇంకొక జాతిది. వాళ్ళు కూడా దేవుళ్ళు అవ్వాలంటే మానవ జాతి ఎత్తి కార్మిక స్ట్రక్చర్ అంతా ఇది చేసుకుని జ్ఞానం తీసుకుని అప్పుడు మోక్షం సాధించాల్సిందే. వారు కూడా భూమిపై మానవ జన్మ ఎత్తి మోక్షాన్ని సాధించవలెను క్లియర్గా రాశారు. ఓకే, ఇది ఏంటి? మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ. ఈ శరీరాన్ని ఎలా పడితే అలా వాడడానికి, ఎలా పడితే అలాగ దాన్ని నానా రకాల పాప పనులు చేయించడానికి వాడకూడదు. చాలామంది చేస్తారు, ఇక్కడే వదిలేసేదే కదా అని. వదిలేస్తే నువ్వు ఆ శరీరం చేత అమ్మనా పనులు చేయించేసి నువ్వు ఇక్కడ వదిలేసి చచ్చేటప్పుడు పోతే మాత్రం దానివల్ల చేయించిన పాపాల యొక్క సారము నీ సూక్ష్మ శరీరానికే చుట్టుకుని నీతోనే వస్తుంది. శరీరం ఇక్కడ ఉండిపోవచ్చు. సో కాబట్టి అప్పుడు మోక్షం ఎలా వస్తుంది? ఎన్ని మానవ జన్మలు ఎత్తినా రాదు. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇది మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ, మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత, మానవ శరీరం యొక్క విలువ చెప్పారు ఇందులో. కొంతమంది మానవ జన్మ చాలా నీచమైనదని, చీము రక్తము మురికితో నిండియుండుననియు, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమని అంటూ ఉంటారు. కొంతవరకు అది నిజమే. ఇన్ని లోట్లున్నప్పటికీ కూడా మానవునకు జ్ఞానాన్ని సంపాదించు శక్తి ఉంది. శరీరము వీకే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. కరెక్టే ఒక విధంగా. ఈ శరీరము బలహీనమైనదే. రోగం వస్తే రోగిష్ట అవుతుంది పాపము. ఏదైనా ఎక్కడ దెబ్బ తగిలితే రక్తం కారుతుంది, లేకపోతే స్నానం చేయకపోతే మురికిగా అలా పడుంటుంది శరీరము, లేదా రోగగ్రస్తం అయితే అలా శిథిలమైపోతుంది బాడీ పెయిన్స్ అవన్నీను. అలాగే మరణం సంభవిస్తే పాపం మరణానికి కూడా గురవుతుంది. ఈ శరీరము పాపం కరెక్టే ఒక విధంగా. దీనికి ఇదంత బలమైనది కాదు, ఇది అంత బలమైనది కాదది. అన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా మానవునికి జ్ఞానాన్ని సంపాదించి పెట్టే శక్తి దీనికి ఉంది. ఆ శక్తితోనే వాడు మోక్షాన్ని సాధించగలడు. చూసారా? పాపం దీనికి ఇంత బలహీనతలు ఉన్నా వాడి చేత కర్మ చేయించి అనుభవాన్ని పొందించి దాని నుంచి జ్ఞానాన్ని తీసుకునే మోక్షపు మార్గంలోకి తొయ్యగలిగే శక్తి దానికి ఉంది. ఎవరికి? శరీరానికి. అటువంటి శక్తి ఉన్న శరీరానికి నువ్వు ఎంత బాగా చూసుకోవాలి. అది మానవ శరీరమును బట్టియే జన్మ అశాశ్వతమని గ్రహించుచున్నాడు. ఈ ప్రపంచమంతయు మిథ్యయని విరక్తి పొందుతున్నాడు. ఇంద్రియ సుఖముల అనిత్యములు అశాశ్వతములను గ్రహించి నిత్యానిత్యములకు భేదమును కనుగొని అనిత్యమును విసర్జించి తుదక మోక్షమునకే మానవుడు సాధించుచున్నాడు. ఓకే, మరి ఇంత వీక్గా ఎందుకు ఉండాలి? మరి ఇంత గొప్ప పని చేస్తుంది కదా, మోక్షాన్ని సాధించపెట్టగల కెపాసిటీ ఉన్న శరీరము ఎందుకు ఇలా సిక్ అవుతుంది? లేదా ఎందుకు ఇలా చీము రక్తము ఏదో మనకు బాధ కలిగించే ఈ విధంగా ఎందుకు ఉంది అంటే, ఎందుకంటే మానవుడు మోక్షాన్ని సాధించాలి అంటే ఇహాల మీద, శరీరము మీద, వీటన్నిటి మీద వీటిని అశాశ్వతము అని నమ్మాలి వాడు. వాటిపై విరక్తి చెంది ఉండాలి వాడు. ఎప్పటికప్పుడు వాటి మీద విపరీతమైన కోరిక కలిగి ఉండరాదు. అందుకోసమనే ఈ శరీరానికి అన్ని లోపాలు పెట్టడం జరిగింది.
అంత డీలా డాలాగా. కానీ అది చాలా పవర్ఫుల్ శరీరము. అది నీకు మోక్షాన్ని సాధించి పెట్టగలదు. కేవలం నీ మనస్సుని కేవలము నీ మనస్సుని గనక కంట్రోల్ చేసుకోగలిగితే శరీరం ఎప్పుడూ కూడా సుప్రసన్నంగా ఉంటుంది, సిక్ అవ్వకుండా ఉంటుంది. నీ మనస్సు, నీ మైండ్, నీ ఆలోచన, నీ ఎమోషన్స్ వాటిని, ఎందుకంటే జరిగే ఏ సిచ్యువేషన్ శాశ్వతము కాదు, మానవుడే శాశ్వతము కాడు, వాడు తీసుకొచ్చే సిచ్యువేషన్స్ ఎంత అనేటువంటి జ్ఞానంతో మానవుడు మిసులుతూ ఉండి ఎప్పటికప్పుడు తనలో జరుగుతున్న ఈ అరిషడ్ వర్గాలను కంట్రోల్ చేసుకుంటూ దాన్ని ఎప్పుడు లోగానే ఉంచుకుంటూ అదే నిజమని నమ్మి వాటితో కొట్టుకుపోకుండా ఎప్పుడైతే తనను తాను జ్ఞానవంతంగా ఉంచుకుంటాడో అసలు ఈ శరీరము సిక్కే అవ్వదు. చాలామంది ఉన్నారు ఆ విధంగా. ఒకసారి 40, 45, 46 వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి వార్ధక్యం రాదు. ఎప్పుడో 70 దాటితే కానీ వాళ్ళు 70, 80 అలా వస్తే కానీ వాళ్ళకి వార్ధక్యం కనబడదు. అలా ఆగిపోతారు వాళ్ళు. ఆ వయసు అలా ఆగిపోతుంది. వయసు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ వాళ్ళ సెల్స్, వాళ్ళ యొక్క కణాలు మాత్రము అక్కడే ఆగిపోతాయి. 42లోనో, 45లోనో, 43లోనో, 50లోనో అక్కడే ఆగిపోతుంది వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు నిత్య యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు. నూతనంగా కనిపిస్తూ నూతనమైన పనులు కూడా చేస్తూ ఉంటారు ఆ వయసులో. బాగా గమనించండి, కొంతమంది ఉంటారు, అబ్బా వాళ్ళకి ఇంత వయసు వచ్చినా బాగా చెవులు వినిపిస్తున్నాయి, బాగా కళ్ళు కనపడుతున్నాయి, మనమే మాట్లాడుకుంటూ ఉంటాం వాళ్ళ గురించి వీళ్ళ గురించి. కారణం ఇదే. సో కాబట్టి ఎప్పుడైతే మనము మానసికంగా ఈ అరిషడ్ వర్గాలను గెలవడం మొదలు పెడుతూ ఉంటామో ఆటోమేటిక్గా మనము ఈ శరీరము నిత్య యవ్వనంలోకి వస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు నీకు ఎక్కువ ఏజ్, అంటే తొందరగా వార్ధక్యం వచ్చేసి జబ్బులు పడిపోయి మరణించకుండా నీకు ఎక్కువ టైం దొరుకుతుంది. దేనికి? నువ్వు జ్ఞానాన్ని సంపాదించడానికి. మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ పనికిమాల పనులు చేయకూడదు. జ్ఞానాన్ని సంపాదించి మోక్షం సాధించడానికి నీకు ఆటోమేటిక్గా ఈ శరీరం నీకు సహకరిస్తుంది. అప్పుడు మరణము లేటుగా అవుతుంది. వాళ్ళు ఫుల్గా జీవిస్తారు. 100, కొంతమంది 130, 120, 110. ఎందుకంటే అంత ఆయుష్ ఎందుకు వాళ్ళు ఉండగలిగారు? పూర్తిగా ఎందుకు ఉండగలిగారు? వారి శరీరం ఎలా సహకరిస్తుంది? ఎందుకంటే పనికి మాలిన ఆలోచన వీళ్ళు ఎక్కడో ఆపేశారు. 40లోనో, 42లోనో, 45లోనో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఆత్మ డామినేట్ చేయడం మొదలుపెట్టింది. ఆటోమేటిక్గా వాళ్ళ ఎమోషనల్ బాడీ అనేది కంట్రోల్లోకి వచ్చేసింది. వారి ఆత్మ చైతన్యము ఎప్పుడైతే డామినేట్ చేయడం మొదలుపెట్టిందో వారు అంతవరకు ఆ ఎమోషనల్ బాడీస్ ఇవన్నీ కూడా డామినేటింగ్ ఉన్నవన్నీ కూడా ఒక కొలుక్కి వచ్చేస్తాయి అన్నమాట. అప్పుడు వెంటనే వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఈ జ్ఞానాన్ని సంపాదించడానికి కావలసినంత యవ్వనాన్ని ఆత్మ సాధించేస్తుంది. అది అక్కడ జరుగుతుంటుంది. అలా కాకుండా అయితే అలా లేని వాళ్ళకు మనుషులు మనమే చూస్తుంటాం, తొందరగా పతనం అయిపోతూ ఉంటారు. అది ఇది మానవ శరీరం యొక్క విలువ. ఉంటే ఎంత ఊరితే ఎంత అని పనికి మాలిన సోది మాటలు చెప్తూ ఉంటారు కొంతమంది. ఏదో వాళ్ళు చాలా వేదాంతము వేద జ్ఞానము సంపాదించేసినట్టు. అవి ఏమి ఫాలో అవ్వకండి, అవన్నీ అబద్ధాలు. అవన్నీ ఇప్పుడు నేను చెప్పేదే నిజం. కాబట్టి అది సో ఆ మాత్రమేనా ఎందుకు జరుగుతూ ఉంటుందంటే ఈ శరీరానికి వాడు తిరిగి జ్ఞాన మార్గంలోకి వచ్చేంత వరకు వాడు ఈ శరీరం యందు లేకపోతే ఇహ ఇహ ఇహలోకాల యొక్క భోగాల యందు విరక్తి చెందడానికి ఈ సాధ్యమైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే వాడు వాటిని వదిలేశాడో ఆటోమేటిక్గా శరీరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా ఆ విధంగా. అది ఒక్కొక్కసారి ఏం జరుగుతూ ఉంటుంది అంటే బాబా గారు చూడండి, బాబా గారు కొన్ని తర్వాత ఆయన ప్రతి ఆల్టర్నేటివ్ డే స్నానం చేసేవారని మనం ఇంత మునుపు దాంట్లో చదువుకున్నాము, రైట్? ఎప్పుడు చూసినా మెడిటేషన్లో ఉండేవారు ఇలా అని మనం చదువుకున్నాం, చెప్పాడు హేమట్ పంత్. తర్వాత కాలం గడుస్తున్న కొలది ఆయన స్నానం చేయడము, ఈ ఈ ఈ ప్రస్తుత ఇదిలో ఉండడము చాలా తగ్గించేసేవారట ఆయన.
మురికిగా ఉన్నా పట్టించుకునేవారు కాదట. బట్టలు మారుస్తామంటే అరుస్తూ ఉండేవారంట కోపంతో. దానికి కారణం ఏంటంటే శరీరము మురికితో ఉంది కదా అని ఆ, ఉండేవారట. ఎందుకంటే ఆయన ఆయన ఇక శరీరం నుంచి పూర్తిగా విడిపోయాడు. ఆయన శరీరంతోనే ఉన్నాడు, కానీ ఆయన చైతన్యము పై స్థాయికి వెళ్ళిపోయింది. దానికి డిస్టర్బెన్స్ వచ్చేవాడు కాదాయన. అక్కడ జరుగుతున్న కెమిస్ట్రీ. సో మనలాంటి వాళ్ళం ఏంటంటే మురికితో నిండి ఉన్నదని నిరాకరించకూడదంట శరీరాన్ని. కొంతమంది మురికితో ఉంటారు, వాళ్ళకి ఏదో కొన్ని పరిస్థితుల్లో. ఆ శరీరాన్ని మనం అసహించుకోకూడదు. ఏ శరీరమైనా సరే ఒకటే. నీకు చేతగలిగితే సహాయం చేయడము, లేదంటే కామ్గా ఉండడమే. ఎందుకంటే ఆ శరీరం యొక్క వాల్యూ డిఫరెంట్. అది మోక్షాన్ని సంపాదించి పెట్టగలిగే కెపాసిటీ ఉన్న శరీరం. కానీ వారు ఏదో పరిస్థితుల్లో దానిని సరిగ్గా చూసుకోవటం లేదు. సో మనము తెలుసు కాబట్టి చేదరించుకోవడము, అసహించుకోవడం లాంటివి మనం చెయ్యకూడదు. చూసి ఊరుకోవచ్చు, చేయగలిగితే సహాయం చేయొచ్చు. కావలసినంత జాగ్రత్త మాత్రమే తీసుకునవాలి. అదే ఓకే. శరీరమును ముద్దుగా పెంచి విషయ సుఖములను మరిగినచో నరకానికి పోయేదరు. చూసారా, విషయ సుఖాలు, భోగాలు ఎప్పుడు చూసినా శరీరానికి అందులోనే ఆ భోగాలకే ప్రాముఖ్యత ఇస్తూ ఉంటే వారు ఆటోమేటిక్గా కష్టాల్లో పడిపోతారు. మనము నడవవలసిన త్రోవ వేదన శరీరము మనము నడవవలసిన త్రోవ ఏదైనా కూడా శరీరాన్ని అశ్రద్ధ చెయ్యకూడదు. హేమట్ పంత్ రాశారు. దానిని అలాగని దాన్ని ప్రేమించనకూడదు. చూసారా, ప్రేమించారు అంటే మనము మన యొక్క ఆత్మ చైతన్యం ఆగిపోతుంది. అలాగని శరీరాన్ని అశ్రద్ధ చేయకూడదు, అలాగని దానిపై ప్రేమను పెంచుకుని అక్కడే ఉండిపోకూడదు. కావలసినంత జాగ్రత్త మాత్రమే తీసుకోవాలి ఈ శరీరానికి. గుర్రపు రౌతు తన గమ్యస్థానము చేరు వరకు గుర్రాన్ని ఎంతో జాగ్రత్తగా చూచుకునో అంత జాగ్రత్తగా మనం మన శరీరాన్ని చూసుకోవాలి. ఈ శరీరము మోక్షము సంపాదించటకు కానీ లేక ఆత్మ సాక్షాత్కారము కొరకు కానీ వినియోగించవలెను. అడ్డమైన భోగాలకి కాదు. దేనికి వినియోగించాలి శరీరాన్ని? మోక్షాన్ని సాధించడానికి కానీ ఆత్మ సాక్షాత్కారానికి కానీ వినియోగించవలను. ఇదియే జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలగలేదట. చూసారా, భగవంతుడు అనేక జీవుల్ని ఈ మానవుల కన్నా ముందు సృష్టించిన సంతుష్టి కలగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవి గ్రహించలేకపోయినవి. మనకన్నా ముందు, మానవుల కన్నా ముందు ఈ విశ్వం ఉంది. మానవుల కన్నా ముందు ఎన్నో జీవాలు ఆల్రెడీ ఉన్నాయి విశ్వంలో. భూమి మీద ఏంటి, ఇతర లోకాల్లో ఏంటి. సో ఎన్ని జీవాలు ఉన్నా ఆయన ఆల్రెడీ, అంటే ఈ విశ్వం ఆల్రెడీ సృష్టించి ఉన్నా సంతుష్టి కలగలేదుట. ఎందుకు? భగవంతుని శక్తిని గ్రహించలేకపోయాట ఆ జీవాలన్నీ కూడా. మానవుడు మాత్రమే భగవంతుని యొక్క శక్తిని గ్రహించాడట వీడు, ఈ మానవుడు అనేవాడు. అందువల్ల ఈ మానవుడికే జ్ఞానాన్ని ఇచ్చేసాడంట, మోక్షాన్ని కూడా మానవుడికి ఇచ్చేసాడంట. ఎవరు? విశ్వాత్మ. ఈ శరీరము, ఈ 7 శరీరాలు, ఈ శరీరాన్ని ఉపయోగించి కార్మిక స్ట్రక్చర్లో పాల్గొని అనుభవాలు పొంది జ్ఞానాన్ని తీసుకుని మోక్షాన్ని సాధించు అని ఈ మానవుడికి ఇచ్చేసాడంట. ఎందుకంటే వీడికే ఆ శక్తిని, ఆ దేవుని యొక్క శక్తిని కలిగే కెపాసిటీ వీడే సంపాదించగలిగాడంట. చూడండి ఎంత ఉత్కృష్టమైన మానవ జన్మలో మనము ఉన్నామో, మిగతా జీవాలకి లేదట. అందుకే మనమైనా కానీ వాళ్ళైనా కానీ మానవ జన్మ ఎత్తే వీటిని సాధించవలసిన పరిస్థితి. ఆఖరికి రాముడు కూడా మానవ జన్మ ఎత్తి తన స్థాయి పెంచుకున్నాడు కదా. ఆంజనేయ స్వామి కూడా మానవ జన్మే ఎత్తి. సో అలాగనమాట. మానవ జన్మ అంటే కోర్స్ అది అతను వానరము అంటారు. పూర్తిగా జ్ఞానం లేని కోతి కాదు, జ్ఞానముతో కూడిన. అక్కడ అంటే ఆయన ఒక అవతార పురుషుడు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుందిలేండి. సో అది
అది అందువల్ల మానవుడికి జ్ఞానం అనే ప్రత్యేక శక్తిని ఇచ్చేసను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యాలను, బుద్ధిని మెచ్చుకొనున్నప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించెను. ఓకే. ఈ మానవుడికే భగవంతుని లీలలు అర్థమవుతుందట. ఈ మానవుడికే అద్భుత కార్యాలు చేయగలడు మానవ జన్మ ఎత్తి, వాడు దేవుడు అవ్వాలనుకుంటే. వీడికే బుద్ధి కూడా ఉంటుంది. అది. అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అంతకంటే మేలైనది. బ్రాహ్మణ జన్మ అంటే ఇప్పుడున్న కులం గురించి మాట్లాడకండి. బ్రహ్మజ్ఞానాన్ని పొందగలిగేవాడు బ్రాహ్మడు. అటువంటి జన్మ ఎత్తినవాడు ఇంకా ఎత్తితే ఇంకా మేలైనది అని చెబుతున్నారు. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేయున అవకాశము కలిగి ఉండడము. అది. ఇంతకన్నా గొప్పది ఏంటంటే సాయిబాబా చరణారవిందాలపై సర్వస్య శరణాగతి చేసే అవకాశాన్ని కలిగి ఉండడము. ఎంతోమంది మానవులు పుడుతున్నారు. అందరూ బాబాకి దగ్గర కాగలుగుతున్నారా? లేదు. కొంతమందే బాబాకు ప్రేమపాత్రులై ఉంటారు. సో వారిని ఇందులోకి ప్రత్యేకంగా చెబుతున్నారన్నమాట. ఓకే, మీరు మెడిటేషన్ చేయండి. ఇంకా మానవుడు ప్రయత్నించాల్సిన విషయాన్ని గురించి మనము నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగవచ్చు ఇప్పటివరకు జరిగిన వాటిపై. లేకుంటే మెడిటేషన్ రెడీ అవ్వండి.